సమీప గ్రామములు రాజపట్నం వరహాపట్నం మన స్థానిక ఎమ్మెల్యే గారు మరి వారి యొక్క స్వస్థలమైన గ్రామం నుండి మన క్రిస్టియన్ సెల్ అధ్యక్షులుగా ఎన్నిక కావటం మనకెంతో అవకాశం. థ్యాంక్ యూ సార్. మేము ఆహ్వానించగానే మా ఆహ్వానం గురించి మా మధ్యకు వచ్చిన హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చిన మీకు, అలాగే ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ నా ప్రత్యేక వందనాలు. కేక్ చూసారు ఇక్కడ మీరు? ఎంత ఉంది కేక్? మాట్లాడుతూ సైలెన్స్ వదిలేసేయండి, మాస్టర్ వదిలేసేయండి, వాళ్ళు మాటలోకి వచ్చేస్తారు. ఓకే, నిన్నే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మాస్టర్ గారు, దైవజనులు, మరి బెంజమిన్ అయ్య గారికి, ఆ సహోదరికి నా ప్రత్యేకమైన వందనాలమ్మా. అయ్యా వందనాలు. మరి ఏ మంచి లేని మమ్మలను వారు ఎంతగానో ప్రేమిస్తూ ఈ ప్రాంతంలో జరిగిన కార్యక్రమ ప్రతి ఒక్కటి దానికి మమ్మల్ని పిలుస్తూ ఎంతగానో గౌరవిస్తున్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన. సమయం చాలా విలువైంది కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో పాటలు, ఆరాధన, క్యాండిల్ సర్వీస్, కేక్ కటికలు మొదటి భాగంలో దేవుడు ఆనందకరంగా జరిగించారు. అమూల్యమైన సమయంలో మనం కూడి వచ్చాం. దయగల దేవుడు, కృపాసత్య సంపన్నుడు గడిచిన 11 నెలలు మనం చేసిన పనిలో తోడుగా ఉన్నారు. ప్రయాణంలో తోడుగా ఉండి కాపాడుచు ఉన్నారు. కనుక అందరూ కలిసి ఈ విధంగా రాత్రి కూడుకోవటం ప్రభు చిత్తం. ప్రభునందు ప్రియులారా, దయగల మా ప్రభు మీకు వందనాలు నాయనా. రాత్రి కూడా వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం ప్రభు. గడిచిన ప్రతి దినములను మమ్మల్ని, మా బిడ్డలను, మా కుటుంబాలను మీ గాయపడిన హస్త కింద ఎంతగానో కాపాడి ఉన్నారు దేవా. ఈరోజు చూడలేని వారు ఎందరో, అందమున్నవారు, ధనమున్నవారు, ఆరోగ్యవంతులు, భాగ్యవంతులు ఈ నెలను చూడలేదు అయ్యా. ఎందుకు మా ఎడల ఈ ప్రేమ, ఈ కనికరం ఈ సంవత్సరం కూడా మమ్మల్ని బ్రతకనిచ్చి ఈ శుభకరమైన నెలలో, ఈ సంతోషకరమైన వేడుకల్లో ఈ రాత్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని బ్రతికించినందుకు వందనాలయ్యా. మా దినాలు పొడిగించినందుకు వందనాలు ప్రభు. ఈ రాత్రి శుభకరమైన నీ వర్తమానమును నాకు మాకు వినిపించండి. సమీపము ఉండి ఆలోచిస్తున్న వెళ్ళను, దూరాన ఉండి వింటున్న నా తోటి సహోదరి సహోదరులందరినీ బట్టి నీ పాదాలు ఎదురు వేడిపెట్టిన ప్రభు. ఈ దుర్దినాలు, ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ప్రతిదినం మేము చూస్తూ
భయం చెందక, దిగులు పడక, ప్రతిదినం నీ ముఖ దర్శనం చేస్తూ నేను వెంబడిస్తున్న మమ్మల్ని ప్రభా ఈ రాత్రి పేరు పేరు వరుసన ప్రతి వారిని దర్శించి మాట్లాడి ధైర్యపరిచి సంతోషపరిచి నాయన ప్రత్యేకంగా మాస్టర్ గారు సహోదరి ప్రభా ఈ ప్రాంతం ప్రజలను ప్రేమించి చక్కటి పరిచయం జరిగిస్తూ ఉన్నారు. రెండవదిగా ఒక చక్కటి విద్య వీళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు క్రీస్తు యేసు నామములో సఫలపరచబడును గాక. యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లగా లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం దాకా నాన్నగారు చదివారు. నేను కూడా చదువుతున్నాను, అందరూ వినండి. బైబిల్ లేని వారు వినండి, బైబిల్ ఉన్నవారు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదవబడిన ఈ మాటలు యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత ఊరు వెలుపల ఉన్నటువంటి గొర్రెల కాపరులకు దేవదూత వెళ్ళి ఈ సంతోషకరమైన వార్తను చెప్పింది. 3 విషయాలు ఈ వాక్య పట్ల మనం చూస్తాం. ఒకటి, విన్నటువంటి గొర్రెల కాపరులు వెంటనే ప్రయాణమయ్యారు. వార్త విన్నారు. ఆ వార్త విన్న వారు ప్రయాణం కట్టి ఒట్టి చేతులతో రాకుండా శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన కానుకని చేత పట్టుకొని ప్రయాణం చేశారు. మూడవదిగా వచ్చి మృక్కి ప్రార్థన చేసుకున్నారు. 3 విషయాలు. ఒకటి వెంటనే వార్త విన్నారు, ప్రయాణం అయ్యారు. 2, ఒట్టి చేతులతో రాకుండా వారు కలిగిన దానిలో నుండి, వారి మందల్లో నుండి శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన కానుకను చేతపట్టుకొని ప్రయాణం చేశారు. మూడవదిగా ఆ మరియా గర్భమున పుట్టిన ఆ లోక రక్షకుడు చూసి అత్యానంద భరితులై మృక్కి పూజించారు. దేవుని స్తోత్రం. ప్రభువునందు పిల్లగా నిజమే, ఆనాడు ఆ 3 పనులు వారు చేసిన తర్వాత వారి హృదయాల్లో కలిగిన సంతోషం జాగ్రత్తగా విందాం. అమ్మా, ఎవరు కదలద్దు. వాళ్ళు ఆ పని చేసిన తర్వాత వారి హృదయాల్లో కలిగిన చక్కటి ఆనందం ఎలాగో బయలుపరుస్తున్నారంటే, తిరిగి వెళుతూ మార్గంలో అందరికీ చెప్తున్నారయ్యా, లోకరక్షణ చుట్టాడు, మేము ఆయన ప్రార్థించుకున్నాం, పూజించాం, సంతోషంగా ఉంది మాకని వెళుతూ అనేక మందికి ప్రచారం చేశారు. అంటే దేవుని మహిమపరిచారు. సంతోషం అనే మాటను రాత్రి మనం పరిశీలన చేస్తే యావత్ ప్రపంచంలోనే కాదు, ప్రతి జీవికి సంతోషం అనేది చాలా అవసరమైనది. ఆ సంతోషం యొక్క ఆనందము కరువైపోయి, కొద్దువైపోయి, ఆ సంతోషము కొరకు, ఆనందము కొరకు ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉన్నారు. రకరకాలైన ప్రయాసాలు, రకరకాలైన ప్రయత్నాలు. నాకు తెలిసి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం వ్యక్తి, ఆ యజమానుడు మాకు బాగా పరిచయం. ఆ తల్లి అంటుంది, అయ్యా రాజుగారు, మా ఇంటిలో ఏనాడు సంతోషం లేదయ్యా. ఇదిగో నా 2 కుమారులు ఉన్నారు, నా భర్త నిత్యం కష్టపడతాడు, రోజుకి దరిదాపు 7 మొక్కలు తీసుకొస్తాడు, అయినా సాయంత్రం మా ఇంట్లో సంతోషం లేదండి అని అంటే కారణం ఏంటమని అడిగాను. ఆ ఇంటి యజమాను హృదయంలో సంతోషము కొరకు కష్టపడిన ఆ కష్టములో 500 రూపాయలు ఖర్చు పెట్టి
తనకు ఆనందించుటకు ఆ షాప్కి వెళ్ళి దాన్ని తీసుకుని తూలిపోతూ వస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అతను ఒక్కడే సంతోషిస్తే తను నమ్ముకున్న తన భార్య తను చూసి సంతోషించాలా, దుఃఖపడాలా? మరి ఆ తల్లిదండ్రులు చూసిన ఆ బిడ్డలు దుఃఖపడాలా, సంతోషించాలా? మనొక్కడికే సంతోషం అయితే, ఆ సంతోషం మనకే పరిమితం అయిపోతే ఇంటిలో అందరి సంతోషం అనుభవించాలి కదా. ఆ సంతోషం తొలివైపు ఈ రోజుల్లో స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎన్నో పాటలు పడుతూ ఉన్నారు. చిన్న సాక్షి చెబుతాను. వాక్యం చెప్పడానికి అది నిలబడింది. దైవజనులు ఉన్నారు. మా చిన్న కుటుంబం కల్దిండి ప్రక్కన సంతోషపురం మిలిటరీ కాలనీ. మా తండ్రి పేరు యేసుదాస్ గారు, మా అమ్మ పేరు సువార్తమ్మ గారు. 7 ఎకరాల పొలం. మా తాతయ్య గారు మిలిటరీలో బట్లర్గా పనిచేసి చక్కని పేరు సంపాదించుకున్నారు. రిటైర్డ్ వచ్చిన తర్వాత మా మామ చక్కటి ప్రార్థనా పరురాలు. మా మామను వెంబడిస్తున్న మా తల్లి కూడా చక్కటి 5 కుటుంబం నుంచి వచ్చి మారు మనసు పొంది సువార్తగా మార్చబడిన తర్వాత చక్కటి ప్రార్థన చేస్తున్న మా తల్లి. 4 అన్నదమ్ములు మేము, ఒక ఆడపిల్ల, పెద్దవాడు అన్నయ్య, 2 అక్క, 3 అన్నయ్య, 4 నేను, నా తర్వాత తమ్ముడు. మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు దర్శించి, అమ్మా పెద్ద అబ్బాయి పుట్టాడు, పాప పుట్టింది, ఇంకా నీకు 3 బిడ్డలు పుడతారు. 3 బిడ్డలకు కూడా ఫస్ట్ వాడికి దానియాలు పెట్టావు, 2వ బాబుకి అలకని పెట్టావు, 3వ అబ్బాయికి షట్లకని పెట్టు, 4వ అబ్బాయికి విషకని పెట్టు, 5వ వాడికి అభిజ్ఞని పెట్టు. దేవుడు మా అమ్మగా దర్శనం ఇచ్చి మాట్లాడితే మా అమ్మ 5 కుటుంబంలో ఇచ్చిన మా తల్లి ప్రగాఢముగా నమ్మింది. మారుక్కయ్య గారని ఏసప్పయ్య గారి సహవాసం ఉండేవారు. సంతోషపురంలో వారి సహవాసం ఉంటూ ఒక చక్కటి విశ్వాసంగా బ్రతుకుతున్న దినాల్లో దేవుడు చెప్పినట్టుగా మేమందరం జన్మించిన తర్వాత ఆ 7 ఎకరాల పొలంలో పనిచేయడానికి కొంతమంది కూలి వాళ్ళు వస్తే ఆ కూలి వాళ్ళు ఉన్న అందమైన ఒక తల్లిని తీసుకుని మా నాన్నగారు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా తల్లి వేచి, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, వచ్చే నెల వస్తాడు, ఈ సంవత్సరం వస్తాడని 5 సంవత్సరాలు వేచి ఉంటే పుట్టిన బొమ్మలను ఆమె ఒళ్ళో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండేది. రేపు వస్తాడు ఎదురు చూస్తున్న మా తల్లి ఇంకా రాడు అనే నిర్ణయం తీసుకుని సంతోషపడం అంటే మా నాన్నగారు ఊరు విడిచిపెట్టి మా అమ్మోళ్ళ ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మా తాతయ్య గారు అన్నారమ్మా ఇక్కడే ఉండకు, నేను వెళ్ళి తీసుకొస్తానంటే ఎంతకాలం, సంవత్సరాలు తీసుకొస్తానన్నాడు. 5 సంవత్సరాలు అయిన మా తల్లి 6వ సంవత్సరం కూడా ఆగింది. ఒట్టి చేతులు తిరిగి వచ్చిన మా తాతయ్య మా నాన్నగారు వేరే సంతోషంలోకి వెళ్ళిపోయి అదే ఆనందం అనుకుని వెళ్ళిపోయి ఆ సంతోషంలో మునిగి తెలుపుతున్న నా తండ్రిని మా తాతయ్య విడిచిపెట్టి, మా స్వార్థమా ఇక వచ్చినట్టు లేడు, మరి నీ నిర్ణయం, మామగారు ఉంటాను, మా ఇంటికి వెళ్ళిపోతానండి. మమ్మల్ని 5 తీసుకుని బందర్ పక్కన ఒక చిన్న గ్రామంలో మా తాత ఆ ఊరికి వెళ్ళింది. ఆ ఊరిలో ఒక చక్కటి స్థలం అద్దెకి తీసుకుని ఒంటరిగా అమ్మ నిద్ర వస్తుందా, జాగ్రత్తగా ఒంటరిగా ఉంటున్న నా తల్లి 1 ఎకరం పొలం తీసుకుని దాంట్లో బెండకాయలు, గోంగూర, బీరకాయలు పండించి అమ్ముతూ ప్రారంభించింది. అలాంటి సమయంలో మేము 5 కలిసి మా అమ్మతో పాటు ఉంటూ సరుకులు కూర్చొని ప్రార్థన చేసేది. మా చుట్టూ కూర్చున్నాడు. కొంచెం మా పెద్దని చేతికి వచ్చాడు, మోటార్ ఫీల్డ్లో పెట్టింది. అక్క చేతికి వచ్చింది, హాస్టల్లో చదివిస్తుంది. చిన్నవాళ్ళు మేము నా ముందులోడు షటర్కు వాడు చేతికి వచ్చాడు, వాడు కూడా మోటార్ ఫీల్డ్లో పెట్టింది. లాస్ట్లో మేము ఎదురున్నా, తమ్ముడు ఎదురున్నా అమ్మ దగ్గర ఉంటూ
పొద్దున కూడా తెల్లగట్ట వెళ్ళిపోయి ఆ కాయగూరలు అమ్మి 11-12 గంటలు వచ్చేది. వస్తా వస్తా ఆ బియ్యం ఆ డబ్బులు తీసుకుని వచ్చి వండేది. అమ్మ రాగానే వండుతూ ఉంటే ఆ పొయ్యి దగ్గర కూర్చున్న నా తల్లి, ఆ తల్లి కూడా నేను కూర్చున్నాను చెప్పండి. కూర్చొని ఆ ఒళ్ళు కూర్చున్న పొలంలో ఎలా ఎలా జరుగుతూ ఉంటే నా తల్లి కన్నీరు పెట్టి ఆ ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళు నా తల మీద పడి కిందకు జారాయి. పైకి చూసి, అమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నానంటే, అనా ఏం లేదు. అలా ప్రతిసారి జరుగుతూ ఉంటే నా తమ్ముడు చెప్పి, అమ్మ ఏడుస్తుందా? వాడు కూడా వచ్చి ఓ ప్రక్కన వాడు, ఓ ప్రక్కన నేను. అక్క హాస్టల్లో ఉంది, అన్నయ్య వాళ్ళేమో మాటకుల్లో ఉన్నారు. చిన్నోళ్ళు మా తల్లి దగ్గర నుండి మమ్మల్ని ఓదారుస్తుంది. వాడు ఆ తల్లి ప్రేమ మమ్మల్ని ఎంతగా నడిపించిందో మీకు చెప్తాను. నా తల్లి కన్నీళ్ళు తొడటమే కాదు, మా కొరకు ప్రార్థించిన మా తల్లి ఎప్పుడూ ఒక మాట చెప్పేది, నాన్న మీరు శుభ్రంగా చదువుకుంటే నీకు బూట్లు కొంటారా, వర్షాలు తడపడ గొడుగులు కొంటారా. మా అమ్మ ఆశ పెట్టి మాలో కోరికను చెప్పి చదువుకోవడం తలంపు తెచ్చిపెట్టింది మా తల్లి. అమ్మ ఏమీ చదువుకోలేదు. యేసు ప్రభు పాటలు పాడితే అలా పక్షవాతి అంటారు కదా, అలా పాడేది. చదువులేని నా తల్లి యేసు పాటలు పాడుతూ ఉంటే మేము కూడా పరవశిస్తూ ఉండేవాళ్ళమే. ఆ పరలోకమైన మా ఇంట్లో ఆ సంతోషంలో ఉన్న మేము, మా తల్లి ఏ దేవుడినైతే వెంబడించిందో, ఏ దేవుడినైతే ప్రార్థించిందో, ఏ దేవుడినైతే మృతిందో, ఆ తల్లి నమ్ముకున్న దేవుడిని మేము కూడా వెంబడించ ప్రారంభించాము. ప్రభు నందు పిల్లగా వయస్సు కొంచెం పెద్దదైన తర్వాత 6 సంవత్సరాలు హాస్టల్లో పెట్టింది మా తల్లి మమ్మల్ని కూడా. అప్పుడు వస్తూ చెప్తుంది, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మా స్థితి ఈ రేంజ్లోకి రావటం గల కారణం నా తల్లి ప్రార్థన. రాగానే మాస్టర్ గారి స్కూలు ఈ చర్చ చూస్తూ ఉంటే నాకెందుకు ఈ ఆలోచన వచ్చింది. నేను బందర్లో రత్నం హై స్కూల్ అని మిషనరీ స్కూల్లో చదువుకున్నాను, హాస్టల్ పక్కనే. తర్వాత నోబెల్ కాలేజీకి వెళ్ళాము, క్రిస్టియన్ కాలేజీకి వెళ్ళాము. తర్వాత గుంటూరులో ఏసీడీసీకి వెళ్ళాము. నేను ఎక్కడ చదువుకున్నా దేవుడు నన్ను ఎంతగానో మంచి మార్క్స్తో పాస్ చేస్తూ ఉండేవాడు. నా తల్లి ప్రార్థన నేను నమ్ముకున్న నా దేవుడు. సినిమా హాల్లోకి వెళ్ళి చేయి పెట్టి టికెట్ నన్ను అడిగిన రోజులు నాకు తెలియదు. కాలేజీలో ఉన్నప్పుడు నేను అలా ఉంటుండగా, నేను సండే స్కూల్లో స్టూడెంట్గా ఉంటూ నా దైవజనుడు నేర్పినటువంటి పాఠాలు, నా తల్లి ప్రార్థన రెండు ఒక చక్రాలుగా ఉండి నన్ను ఈ స్థితిలో నిలబెట్టాయి. చెప్పలు కొడుతున్న ఒకసారి ఒక బిడ్డ ప్రయోజకుడు కావాలి అంటే పెద్ద మూట, పుస్తకాల మూట భుజం మీద పెట్టి, క్యారేజ్ చేతిలో పెట్టి, రే 7 గంటలకు బస్సు వచ్చింది ఎక్కడ వెళ్ళి చదువుకుంటాం, మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు. తల్లులారా, ప్రియ తండ్రులారా, మన బిడ్డలు ప్రయోజకులు కావాలి అంటే ఏదో ఉన్నతమైన ఆహ్లాదకరమైన ఓ బోర్డులు చూసి నా బిడ్డ అలా చదువుకోవాలి, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని ఆశపడుతున్నామే. మన బిడ్డల బ్రతుకులు మార్చబడాలి అంటే, మన బిడ్డలు మన కళలు నెరవేర్చబడాలి అంటే తల్లిగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత. నేను అనుకుంటాను, ఇక్కడ రత్న హై స్కూల్ చదువుకున్నప్పుడు మా స్కూల్ టీచర్లు చక్కటి ఆధ్యాత్మిక పాఠాలు నేర్పేవాళ్ళు. అటు పాఠాలు నేర్పేవాళ్ళు, బైబిల్ పాఠాలు నేర్పేవాళ్ళు. ఇక్కడ రాగానే ఒక ప్రక్కన చర్చి, ఆధ్యాత్మిక పాఠాలు, ఒక ప్రక్కన స్కూళ్ళు. నిజంగా ఇక్కడ చదువుతున్న బిడ్డలు నిజంగా ధన్యులండి. చప్పలు కొడతారా? ఈ కాంపౌండ్లో చదువుతున్న బిడ్డలు రానున్న నెల ప్రయోజనంలో మార్చబడతారు. దూరాన పంపించి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతే మా బిడ్డ ఏదో ప్రయోజనం కాదండి. ఆధ్యాత్మికమైన అంటే దైవజనుల ద్వారా అభిషేకించబడిన బిడ్డలు చదువుకుంటున్నారు కదా. ఈ బిడ్డలు తప్పక ఈ గ్రామం నుండి ఇక్కడ స్కూల్లో చదువుతున్న బిడ్డలు తప్పక కలెక్టర్ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. ఎందుకో తెలుసా? ఇంతమంది దైవజనులు
ఈ ప్రాంగణంలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిశుద్ధమైన ప్రాంగణంలో నీ బిడ్డలో చదువుతున్నారంటే నువ్వు నిశ్చింతగా ఉండొచ్చండి. ఈ రోజున స్కూల్స్ పంపిస్తే ఒక చిన్న మాట మీకు చెప్పాలి. అరే దేవుడి స్తోత్రం. అయితే అమ్మ తల్లులు గొప్పడకంటే నాకు వీళ్ళంటే ఇష్టం. అయితే స్కూల్స్కి వెళ్ళి చూస్తే మార్క్స్ మన బిడ్డ చదవకపోయినా, మార్క్స్ ఉన్న విషయం చెప్తున్నానండి, మన బిడ్డ చదవకపోయినా మార్క్ లిస్ట్లో ఏ గ్రేడ్. తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళి స్కూల్లో చూస్తే అన్ని ఏ గ్రేడ్, టోటల్ అయితే తప్పు వస్తుంది. స్కూల్ మీద చెప్తాను అమ్మా, ఆశతో నీ బిడ్డ కన్నా నీ బిడ్డ నీ కళ్ళ మంగళ ప్రయోజకుడిగా ఐశ్వర్యవంతుడిగా కోరుతున్నావు కదూ. తెలియని స్కూల్ కదమ్మా, ఆధ్యాత్మికమైనటువంటి బోధ, చక్కటి విద్యా బోధన ఎక్కడుంటుందో నీ బిడ్డ అక్కడ నడిపించు. నీ బిడ్డ కోరుకున్నట్టుగా నువ్వు ఆశించినట్టుగా ప్రయోజకులు అవుతారు. ఇదేదో మేము మభ్య పెట్టి ఆయన జేబులో డబ్బులు ఎక్కడికని చెప్పామాట. ఒక కలెక్టర్ గారు ఉన్నారు మాకు తెలిసి, సండే స్కూల్ స్టూడెంట్గా ఉంటూ సండే స్కూల్ నేర్చుకుని సండే స్కూల్ వచ్చినప్పుడు నేర్చుకున్న పాఠాలు హృదయంలో దాచుకుని స్కూల్ చర్చలకు వచ్చిన ఆ విశ్వాసాలందరూ చెప్పులు లైన్గా పెట్టేవాడు. ఆ బిడ్డ సండే స్కూల్ స్టూడెంట్ పెడితే అయ్యగారు వాడిని చూసి చూడవచ్చుకున్నాడు బిడ్డ అని చెప్పి వాడిని ఇంకా ప్రేమించడం, వాడు ఆ మంచి పనులు చేయడం చూసి వాడు ఇంకా ఎంకరేజ్ చేశాడు. దైవజనులు మెట్టు కాలేజీకి వెళ్ళాడు, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, గ్రూప్ 1 రాశాడు, ఫస్ట్గా పాస్ అయ్యాడు, ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు. ఐఏఎస్ కలెక్టర్ అయినా ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా సమయాల్లో పండుగల సమయాల్లో ఆ ఊరికి వచ్చి ఆ సండే స్కూల్కి వస్తున్న పిల్లలు వాళ్ళతో మాట్లాడుతూ ఆరాధన వచ్చిన పెద్దవాళ్ళు చెప్పులని మళ్ళీ లైన్ పెడతాం మొదలెట్టాడంట. చెప్పలు కొడతారు ఒకసారి. సమయములో హెచ్చించువాడవని వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని నీవాడు పాత్రనై నేమోటుతనై నీవలో పవిత్రతతో నీవాడు పాత్రనై నేనోటుతనై ఇలాంటియోతో పవిత్రతతో చెప్పడు కూడా అమ్మ ఆకలేస్తుందా? చెప్పడకూడదులేదేంటి? ఈ రాత్రి నీ బిడ్డల గురించి ఆశ కలిగినావు కదూ. దైవజనుల సమక్షంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ బిడ్డ తిరిగి పెద్దవాడై అనేక మంది జనాలు ఎదుట నీ పేరు, నీ కుటుంబం పేరు ఓ చక్కటి ఉన్నతమైన స్థితిలో నడిపించబోతున్న నీ బిడ్డలు. ఎవరో మాట్లాడలేదేంటి? కొత్త సంవత్సరంలో ఓ చక్కటి వాతావరణంలో నీ బిడ్డ ప్రయోజకులు మార్చబడతారు. సంతోషం కావాలని ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేసి ఉన్నా కాస్త పొడగొట్టుకొని పాడు చేసుకునే కంటే 6 దినాలు కష్టపడి 7వ దినమున విశ్రాంతి దినమున చక్కటి దేవాలయానికి వెళ్ళి ఒక మూలలో కూర్చొని, దేవా ఇదిగో నా కుమారుడు పెద్దోడు, ఇదిగో నా కుమార్తె, ఆ బిడ్డ ప్రయోజకులు చెందయ్యా, ఒక్క మాట నీ నోరు విప్పి దేవాలయం ఆదివారం వెళ్ళి దేవాలయంలో ఒక మాట పలికితే నువ్వు కన్నా నీ కుమారుడు నిన్ను హింసించక నీ సంతోషం తెచ్చే బిడ్డగా మారుస్తాడు. ఈ రోజున నా కుమారుడు బాగోలేదయ్యా, నాకంటే ఘోరంగా మార్చబడ్డాడు, ఇదిగో నా కుమారుడు మనసు మీద పట్టి లేవలేకపోతున్నాడు నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె మాట వెనుక ప్రజలు తిరుగుతుందయ్యా అని చెప్పే వాళ్ళు సమాజంలో ఎక్కువగా కనబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డగా ఈ పండుగ రోజు రాత్రి ఒకే ఒక నిర్ణయం, నేను కూడా సంతోషం కావాలని ఇష్టపడుతున్నానయ్యా.
ఇటీవల మీరు చూసే ఉంటారు. హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్కి ఎవరు లేరుకుంటారు? 26 సంవత్సరాలు స్టూడెంట్ ఫుట్బాల్ ఆడతా కాలు జారి రెఫర్ కుర్చీ ఉంటే కుర్చీ మీద కొట్టుకున్నాడు. ఆ కుర్చీ కొట్టుకుంటూ కుర్చీ వెనకటం, ఆ చెక్క కడుపులో దిగటం, ఆ దిగిన చెక్క వెనక రావటం, కిడ్నీలో కొట్టేసింది. ఆ బిడ్డని తీసిన హాస్పిటల్లో జాయిన్ చేస్తే పాడైపోయిన కిడ్నీ వదిలిపెట్టి మంచి ఉన్న కిడ్నీ తీసి దాచేశాడు డాక్టర్ గారు. ఆ బిడ్డ కోమాలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి జరిగింది. తర్వాత తండ్రికి అనుమానం వచ్చి ఒక కిడ్నీ కొట్టిపోయిందిలే, ఇంకో కిడ్నీ ఉంది కదా అనుకున్నాడు తండ్రి. తెర చూస్తే బిడ్డ కోమ నుంచి బయట రాలేదు. ప్రయోజకుడు చేతికి వచ్చాడు. రేపు మాపో చక్కటి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు, మెడల్ సంపాదించాడు, తండ్రిని సంతోష పెడుతున్నాడు, అమ్మను సంతోష పెడుతున్నాడు. కళ్ళ ముంగల బిడ్డలు అయిపోతే ఆ కుటుంబం ఆనందం నీరు కారిపోయి దుఃఖసంగా సాగిపోయింది. ఈ రోజున దేవుని కాపుదల లేక ఎన్నో కుటుంబాలు, ఎన్నో వ్యాపారాలు, ఎంతో చదువుకున్నవారు ఉద్యోగాలు లేక, వ్యాపారం పెట్టి వ్యాపారం సాగక కుటుంబాల్లో ఆనందం లేక చితికిపోతున్న వారితో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు శుభకరమైన చక్కటి సంతోషకరమైన వార్త ఈ రాత్రి దేవుడిని చెబుతున్నాడు. సంతోషం కావాలి అంటే ఒక్క నిమిషం అయినా నాకు సంతోషం కాదు, నా బిడ్డల కళ్ళముగా ప్రయోజకులుగా మార్చలా. ఆ గొలలో చక్కటి ఆనందంతో వచ్చి 3 పనులు చేశారు తల్లి. ఒకటి వెంటనే, 2 విలువైన కానుక, మరి కలిగిన దాని కానుక, 3వది పూజించి ఊరికి 3 తీర్మానాలు తీసుకు రాత్రి దేవుడి దేవుడితో మాట్లాడబోతున్నాడు. 2వ ప్రసంగంలో ప్రభుత్వలాగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. సమయం చాలా విలువైంది. 2 ప్రసంగాలు చేయడానికి అవకాశం లేదు. మీకు ఆకలేస్తాం మాకు తెలుస్తుంది. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. సంతోషం కలువైందమ్మా? అయ్యా ఆనందం లేదా? ఏదేదో చేస్తున్నావా? నువ్వు కష్టపడిన 1000 రూపాయలు ఏమైపోతాను అనుకుంటున్నావు? ఆనందం కోసం కాదు, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఈరోజు